బాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టైలిష్ స్టార్ బన్నీతో కలిసి చేస్తున్న సినిమా సరైనోడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కథ లీక్ అయినట్లు బాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తుంది. ఏది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి లీక్ అయిన కథ మాత్రం ఇదే. జులాయిగా తిరిగే కుర్రాడు బన్నీ. అయితే తండ్రి మరణాంతరం సింపతితో ఎమ్మెల్యే అవుతుంది హీరోయిన్ క్యాథరిన్. క్యాథరిన్ ని చూసి బన్నీ తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడతాడు. ఎందుకు నా వెంట పడుతున్నావు అని ఆరా తీస్తే తనదైన శైలిలో రివర్స్ సమాధానాలు ఇస్తుంటాడు. ఇలా కథ సోసోగా సాగిపోతూ ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ కు ఓ కథ ఉంటుంది. అదేమిటంటే విలన్ వల్ల ఆమె సొంత వారిని ఊరి వారిని కోల్పోతుంది. హీరో పుణ్యమా అంటూ ఆమె బ్రతుకుతుంది. నిజానికి ఆ ఇద్దరికి చిన్న ఫ్లాష్ బ్యాక్ పరిచయం పెళ్లి చూపుల్లాంటిది ఉంటుంది. రకుల్ను కాపాడిన హీరో తాను ఆమె కోసమే వచ్చినట్లు, ఆమె పగ ప్రతీకారం తీర్చుకుంటానని, రకుల్ నా మనిషి అని అన్న ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాగ్ లో పడుతుందని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రెండో భాగం విలన్ అయిన ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఆదితో హీరో బన్నీ ఢీ అంటే ఢీ అనడం మధ్య నడుస్తుంది. ఇక్కడ చిన్న సస్పెన్స్ లేదా ట్విస్ట్ ఉంటుందని వినికిడి. అయితే సినిమా కథ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా అక్కడ దర్శకుడు బోయపాటి కాబట్టి పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. ఇక ఈ కథ పెద్దగా కొత్తగా ఏమీ లేదు. అక్కడక్కడ భద్ర ఛాయలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.